శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కడప జిల్లా రైల్వే కోడూరులో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ కార్యాలయంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో టీడీపీ శ్రేణులు కుమ్ములాట జరిగింది. వేడుకల సమయంలో టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు బయటకు వచ్చింది. రెండు వర్గాలుగా విడిపోయి టీడీపీ నేతలు ఘర్షణలకు దిగారు. టీడీపీ శ్రేణులు ఘర్షణలకు దిగటంతో కూడా ఇటు పోలీసులు అక్కడికి రావడం జరిగింది. ఇరు వర్గాలను చెదరగొట్టారు. నియోజకవర్గంలోని పాత కొత్త వర్గాల మధ్య ఈ విభేదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. విభేదాలే ఈ ఘర్షణకు కారణమని సమాచారం అందుతూ ఉంది. ఏదైతే పాత కొత్త వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాలు, గత కొంతకాలంగా ఉన్నటువంటి విభేదాలు ఈ సందర్భంగా ఒక ఘర్షణ వాతావరణానికి తావులేపాయి. పోలీసులు రావడంతో ఇప్పుడు వాతావరణం కొంత సద్దుమెరిగినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, రైల్వే కోడూరులో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు కాస్త రోడ్లెక్కి మరీ ఘర్షణకు దిగే అంతగా మారిపోయాయి. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ విభేదాలకు కారణాలు ఏంటి? తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో పూర్తి స్థాయిలో సీఎం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు చెప్పవచ్చు. 76వ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కూడా టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు చెలసాయిగా. ఎందుకంటే రెండు వర్గాల మధ్య ఆధిపత్య పూర్వ నేపథ్యంలో కూడా ఇరువురు కూడా ఆ పూలమాల వేసే క్రమంలో కావచ్చు, ఇంత వేడుకల్లో పాల్పంచుకునే క్రమంలో కూడా రెండు వర్గాలు అక్కడికి చేరుకోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే డీసీఎంఎస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జయప్రకాష్ డ్రైవర్ పైన కూడా కొంతమంది వ్యక్తులు దాడి చేశారని చెప్పవచ్చు. ఈ క్రమంలో అంటే రోడ్ల పైనకి వచ్చే కార్యంలో పుట్టినరోజు వేడుకలు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి. లోపల చెలరేగినటువంటి ఈ ఘర్షణ వాతావరణంలో ఎందుకంటే గిట్టని వారిని ఈ పార్టీ కార్యాలయంలోకి పట్టుదే వేడుకలకు పిలిచారన్న ఒక కోపంతో కూడా ప్రత్యర్థి వర్గం వారు ఏదైతే పూర్తి స్థాయిలో ఈ డ్రైవర్ పైన కూడా దాడి చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉధృతంగా మారింది. రోడ్ల పైనకి వచ్చి ఒకరినొకరు పైన కూడా పిడిగుద్దులు గుద్దుకున్నటువంటి పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక వర్గం అంటే మరొక వర్గానికి పడదు. ఈ క్రమంలో కూడా అందరూ కూడా పార్టీ కార్యాలయానికి వచ్చి ఎంతో ఆర్భాటంగా జరుపుకోవాల్సినటువంటి ఈ పుట్టినరోజు వేడుకల్లో కూడా ఈ రోజు తెలుగు తమ్ముళ్ళు పూర్తి స్థాయిలో బాహాబాగికి దిగినటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వెంటనే కలగజేసుకోవడం, వీరి మధ్య గొడవను సద్యమనిగేలా చేశారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ విభేదాల కారణంగానే ఈ రోజు ఈ రకంగా రోడ్డు పైకి వచ్చి కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్పష్టంగా తెలుస్తా ఉంది. పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అలాంటిది రైల్వే కోడూరులో మాత్రం ఇక్కడ నేతల మధ్య సమన్వయం లేదు, కార్యకర్తల మధ్య సఖ్యత లేదు అని మాత్రం స్పష్టంగా బయటపడుతోంది. అధినేత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాల్సిన నేతలు కలిసికట్టుగా కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి ఒకే పార్టీ నేతలు ఈ విధంగా రెండు వర్గాలుగా విడిపోవటం వల్ల కూడా గిట్టని వారు అంటే ఒకరింటి ఒకరికి గిట్టదని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా వారు ఉంటే మేము ఉండమని లేక మేము వెళ్ళిపోతామని చెప్పిన క్రమంలో కూడా ప్రత్యర్థి వర్గం వాళ్ళు ఫైర్ కావడం, ఈ నేపథ్యంలో ఈ డీసీఎంఎస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జయప్రకాష్ డ్రైవర్ పైన దాడి చేయడంతో ఒక్కసారిగా ఇరువురు కూడా కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ పోలీసులు స్థానికంగానే పార్టీ కార్యాలయం దగ్గర పోలీసులు సాధారణంగా ఉంటారు కాబట్టి ఆ పోలీసులు కలగ చేసుకుంటే రోడ్డు పైకి అందరూ చూస్తుండగానే లేక రోడ్డు పైన వెళ్లే వాళ్ళందరూ కూడా చూస్తుండగానే వీరు రోడ్డు పైన ఒకరినొకరు కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా పోలీసు అధికారులు మరి ఈ పాత కొత్త ఈ విభేదాల మీద అధిష్టానం కానీ లేకపోతే నేతలు కానీ ఏమైనా దృష్టి సారించే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాలు అంటే పుట్టినరోజు వేడుకలు పార్టీ కార్యక్రమాలు ఏదైనా సోషల్ యాక్టివిటీస్ చేయడము లేకపోతే పార్టీ తరఫున కార్యక్రమాలు చేయడమే కలిసికట్టుగా చేయమని చెప్పి పార్టీ ఆదేశాలు ఇస్తుంటుంది. అలాంటిది పార్టీ అధినేత, పార్టీ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో ఇలాంటి విభేదాలు మరొకసారి బయటపడిన నేపథ్యంలో కూడా అధిష్టానం దీనిపైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మీడియాలో ఈ విషయం ట్రెండ్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే బయటికి వచ్చి ఒకరొకరు బాగా కొట్టుకునే నేపథ్యం అంటే విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయి. రైల్వే కోడూరులో టీడీపీలో సఖ్యత లేదు, కార్యకర్తల మధ్య ఇంకా విభేదాలు ఉన్నాయి. ఇంకా ఒక పాత వర్గం కొత్త వర్గం అంటే ఇంకా ఏంటి,
అంటే పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం కావస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఒకరంటే ఒకరు ఎందుకు గిట్టడం లేదు ఈ అంశం పైన కూడా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టేటువంటి అవకాశం కనపడుతా ఉంది. ఎందుకంటే బర్త్డే వేడుకల్లో ఈ విధంగా ఒకరినొకరు కొట్టుకుంటే మిగతా కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటూ ఉన్నారు. మరొక చూసుకుంటే మనకు స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఈ విభేదాలు బర్త్డే వేడుకల సందర్భంగా బయటపడ్డాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 వర్గాల నేతలు అక్కడికి వచ్చినప్పుడు ఇద్దరు సమన్వయంతో పుట్టినరోజు వేడుకని కరెక్ట్ గా జరపలేకపోతే రేపు పొద్దున సమన్వయంతో ఎలాగా పార్టీని ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి కూడా ఒకంత ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీ అధిష్టానం ఇప్పటికైనా దీనిపైన దృష్టి పెట్టేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. రైట్ మల్లికార్జున్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మళ్ళీ అప్డేట్స్ తీసుకుంటాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే టీడీపీ శ్రేణులు చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నాయి. ఇదే క్రమంలో రైల్వే కోడూరులో కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు అందరూ కూడా టీడీపీ కార్యాలయం వద్దకు రావడం జరిగింది. ఇక ఈ పాత కొత్త వర్గాల పోరు ఏదైతే ఉందో అది కాస్త ఈ పుట్టినరోజు వేడుకల్లోకి చేరిపోయింది. దీంతో ఘర్షణలకు దిగారు ఇరు శ్రేణులు. దీంతో పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసి వాళ్ళని ఇరు వర్గాలని చెదరగొట్టి ఈ గొడవ అయితే సద్దుమణిగేలా చేశారు. కానీ ఈ విభేదాల అంశంలో ఒకసారి అధిష్టానం అయితే దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.